చేసిన ఒకసారి విందాం. అది ప్లే చేయండి అమ్మా ఆ వీడియో. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా శాంక్షన్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. అవన్నీ నేను కూడా బీప్ చేస్తున్నానండి. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లు పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నా పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడ సినిమా మనమేం చేస్తాం ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడదు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. ఇది మరి అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు, ఇది ఏమైనా సంబంధం ఉందా అండి? రాజకీయాలకి సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? లోకేష్ గారిని జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులండి. ఆయన ఏమన్నారు, ఆయన ఈయనేమన్నారు అన్నది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మధ్యలో మీరు పొగ పెట్టడం అన్నది ఇప్పుడు రచ్చ కింద మారింది. అది లోకేష్ గారికి బ్యాడ్. మీరేదో ఆయన ప్రశంసలో ఆయన ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏమో ఎంటర్టైన్ చేయడు ఆ రకంగా. లోకేష్ని ఏమన్నా అంటే జూనియర్ ఎన్టీఆర్ నేను ఊరుకుంటానా అని చెప్పి మీరు మీసం మెలేసి కాలు రగరేసి మీరు రావచ్చు. అది కూటమికే ఇబ్బంది, లోకేష్ గారికి ఇబ్బంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కే ఫ్యాన్ మైల్ ఉన్నది, కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళందరితో ఇప్పుడు వ్యతిరేకమేనా? ఒక్క సినిమా కోసం ఇప్పుడు ఎందుకు ఈ రచ్చ? ఏం సాధించారు దానివల్ల? మీరు ఆడించకపోతే ఆడడం మానేస్తుందా? దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలని ఒక ఎమ్మెల్యే గారు నేను మా థియేటర్లోనో లేకపోతే నా పక్క థియేటర్లోనో నా ఊర్లో నాది లేకుండా ఎలాగ ఆడుతుంది అని చెప్పి మీరు అన్నిసార్లు మాట్లాడుతున్నారే. ఆ వాయిస్ బయటకు వచ్చిందే, కసి పెరగదండి వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు దండాలు చేస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యాలయ ఆఫీస్ దగ్గర విజువల్స్ చూడండి, ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు, ఆందోళనలు చేస్తున్నారు. అక్కడి నుంచి లెగమంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఎందుకు ఇంతవరకు తెచ్చుకోవడం? ఆ పోలీసులు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదే వాళ్ళ పని. ఆదివారం నాడు ఇదే వాళ్ళ పని. దీనివల్ల మీకేం కలిసి వచ్చింది?